శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇంతకుముందు సాయి భక్తుడు రేగే పార్ట్ 1 వీడియోలో రేగే గారికి వచ్చిన కలల గురించి, బాబా ప్రేమతో ఎలా ఆలింగనం చేసుకొని నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, ఏం కావాలో కోరుకో అని అడిగారో, బాబా తమ ఉచ్చిష్టాన్ని బిడ్డకు తినిపించినట్లు ఎలా తినిపించారో స్మరించుకున్నాం. ఇప్పుడు నాకు రాత్రంతా నిద్రపట్టలేదు, నా పడక చుట్టూ బాబా బాబా అని ఇతడి కేకలే అని ఎప్పుడు అన్నారో, రేగే గారి బిడ్డ చనిపోయినప్పుడు ఆయన ఎలా స్పందించారో, అలాగే ఇంకొన్ని అనుభవాల గురించి ఈ వీడియోలో స్మరించుకుందాం. 1914వ సంవత్సరంలో రేగే గారు మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడి తీసుకువెళ్లారు. దారిలో ఒక స్టేషన్లో సైన్యాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నారు. కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి రైలెక్కించారు. రేగే గారు రాత్రంతా భజన చేశారు. వారు షిరిడి చేరగానే రేగేని చూపుతూ, సాయి, అతనికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గాని తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు, కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేను చూపుతూ, బాబా, నాకు రాత్రంతా నిద్రలేదు, నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. సాయి తమను అంతగా ఆశ్రయించుకున్న రేగే గారి హృదయాన్ని సర్వబంధాల నుండి రక్షించుకుంటూ వచ్చారు. 1914వ సంవత్సరంలో రేగే దంపతులు ఆయన దర్శనానికి షిరిడి వెళ్లారు. బాబా అతనిని చూడగానే, నా ప్రసాదం ఒకటి మీ వద్దకొచ్చింది అన్నారు. ఆయన చెప్పినది తనకు కలగనున్న బిడ్డ గురించినని రేగే గారికి అర్థమైంది. అప్పుడు ఆయన భార్య గర్భవతి. తర్వాత కొంతకాలానికి అతని భార్య ప్రసవించాక బిడ్డను బాబా దర్శనానికి తీసుకువెళ్లారు. సాయి ఆ బిడ్డను ముద్దాడి రేగేతో, ఈ బిడ్డ నీవాడా లేక నావాడా అని అడిగారు. మీవాడే అన్నారు రేగే. అయితే నావాడుగా వీణ్ణి మీకు అప్పగిస్తున్నాను, అలానే చూసుకో అన్నారు బాబా. వారి భావమేమో ఎవ్వరికీ అర్థం కాలేదు. 1.5 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డకు న్యూమోనియా వచ్చింది. అతనికి చికిత్స చేసిన వైద్యులు ప్రమాదం తప్పిందన్నారు. కానీ అకస్మాత్తుగా బిడ్డకు ప్రమాదించసాగింది. రేగే వెంటనే ఆ బిడ్డను పూజాగదిలోకి తీసుకువెళ్ళి బాబా పటం ముందు కూర్చొని, బాబా, ఈ బిడ్డ మీవాడు కనుక బిడ్డను తీసుకొని మీలో అతడికి ఆత్మశాంతిని ప్రసాదించండి, అతడి కర్మను నేను తీసుకుంటాను అని ప్రార్థించాడు. తర్వాత రేగే ఆ బిడ్డ తలపై తన చెయ్యి పెట్టగానే ఆ బిడ్డ ఎంతో ఆనందంగా చిరునవ్వులొలికించారు. తక్షణమే ఆ బిడ్డ మాడు బుసగొట్టిన శబ్దంతో లోపలికి పీల్చుకుపోయినట్లై అతడు ప్రాణం విడిచాడు. అంటే అతడు మహాయోగి వలె తన బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడన్నమాట. భార్య, బిడ్డలు, ధనములపై మోహాన్ని జయించడం అంటే ఇదే. కొద్ది నెలల తర్వాత రేగే గారు షిరిడి వెళ్ళినప్పుడు బాబా అతనిని చూపి ఒక భక్తునితో, ఇతడెవరు, ఎక్కడుంటాడు అన్నారు. ఆ భక్తుడు, ఇతడు రేగే, ఇండోర్లో ఉంటాడు అన్నారు. బాబా, కాదు, నువ్వు చెప్పింది సరికాదు, ఇతడెప్పుడూ ఇక్కడే ఉంటాడు, నేనెప్పుడూ ఇతని చెంతనే ఉంటాను అని మళ్ళీ, ఇతనికి బిడ్డలెవరైనా ఉన్నారా అన్నారు. అతడి భక్తులు, లేరు బాబా, అతనికున్న ఒక్క బిడ్డ ఇటీవలే చనిపోయాడు అన్నారు. వెంటనే బాబా, చనిపోవడమా? కాదు కాదు, ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ బిడ్డ నావాడు, ఇతడు నా బిడ్డను పెంచడం మాత్రమే జరిగింది. ఒకరోజు ఇతడు, ఈ బిడ్డను శాశ్వతంగా మీ వద్దనే ఉంచుకోండి, అతని కర్మ నేననుభవిస్తాను అన్నాడు. కనుక నేను ఆ బిడ్డను తీసుకొని ఇక్కడ ఉంచుకున్నాను అంటూ తమ హృదయం కేసి చూపించి, అతడిక్కడే శాశ్వతంగా ఉంటాడు అన్నారు. అంటే ఆ బిడ్డకు మోక్షాన్ని అనుగ్రహించారన్నమాట. ఈలోగా రేగేకు మమకారం చుట్టుకోకుండా జరుగునున్న దానిని తగు రీతిన నిగూఢంగా హెచ్చరించారు బాబా. గృహస్థుగా నానాటికి రేగే గారి కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నప్పటికీ ఆయన లౌకికంగా బాబాను ఏమీ కోరుకోలేదు. ప్రస్తుతానికి, ముందు రాబోయే కాలానికి బాబా తనకు చేసిన ఏర్పాట్లతో సంతృప్తి చెందారు. అంతకుముందు ఎప్పుడైనా అవసరం వస్తే ఏదో విధంగా అవసరమైన డబ్బు సమకూరుతుండేది. రేగే గారు ఆయన అనుభవంతో ఇలా చెప్పారు. బాబా తమ సందేశాన్ని మనకందించే విధానం 3 రకాలుగా ఉండేది. మొదటిది మెలకువలో మనకందించేది.
ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ భక్తులు ఒక రీతిని నడుచుకోవాలని సంకల్పించినప్పుడు వారి హృదయాలలో అందుకు తగిన ప్రేరణ కలుగుతుంది. అది బాబా ప్రేమేనని ఆ సమయంలో స్పష్టంగా అనిపిస్తుంది కూడా. ఆ ప్రకారమే నడుచుకుంటే చాలు. ఉదాహరణకు, నేను ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బాబా నన్ను పిలిచినట్లు అనిపించేది. నేను మసీదుకు వెళ్ళి చూస్తే సరిగ్గా నా కోసమే ఆయన ఎదురు చూస్తున్నట్లుండేది. కనుక ఆ ప్రేరణ వారిదే. అప్పుడు నాకు ఆయన కొన్ని పాటలిచ్చి వాటికి బాణీ కట్టి పాడమనేవారు. ఆయనకు సంగీతం వచ్చు, నాకు వచ్చు. ఇటిది బాబా ఇచ్చిన ప్రేరణేనని గుర్తించగలడమే రేగే గారి పరిపాకానికి చిహ్నం. రెండవది, మనకు నిద్ర, స్వప్నము లేక ధ్యానములలో వారి నుండి మనకు చేరుతుంది. దానిని సాక్షాత్కారం అంటారు. అది అన్నిటికంటే స్పష్టంగా, బలంగా ఉంటుంది. ఇక మూడవది, బాబా తమ భక్తుని ఇంకొక వ్యక్తి వద్దకు పొమ్మని ఆదేశిస్తారు. ఆ మూడవ వ్యక్తికి బాబా తమ వద్దకెందుకు పంపారో కూడా తెలియదు. అయినప్పటికీ అతని బుద్ధిని తగు రీతిన ప్రేరేపించి తమ భక్తుడికి తగిన మేలు చేయిస్తారు. ఉదాహరణకు 1912లో ఒకసారి రేగే గారు షిరిడీ వస్తూ తనతో 100 రూపాయలు తెచ్చుకున్నారు. బాబా అతని వద్ద నుండి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తర్వాత మిగిలిన 20 రూపాయలు దక్షిణ అడిగి తీసేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ దక్షిణ కోరితే అతడు తన వద్ద పైకం లేదన్నారు. బాబా ఎవరి వద్ద నుండైనా తెచ్చివ్వు అన్నారు. ఎవరి వద్ద తీసుకొచ్చేది అని అడిగారు రేగే గారు. బాబా శ్యామ వద్ద తీసుకురా అన్నారు. అర్థం చేసుకుంటే బాబా చమత్కారం అక్కడే అర్థమవుతుంది. శ్యామ కేవలం ఒక పేద బడిపంతులు. సామాన్యంగా అతడి వద్ద అదనంగా పైకం ఉండడం అరుదు. రేగే వెళ్ళి అడగగానే అతడు, నీకు బాబా భావం అర్థం కాలేదు. నీ డబ్బుకు బాబా దృష్టిలో కించిత్తైనా విలువలేదు. ఆయన కోరేది నీ మనస్సు, హృదయము, సమయము, నీ ఆత్మ. వీటిని ఆయనకు అంకితం చేయడమనే. రేగే తిరిగి వచ్చి ఆ వివరం చెప్పగానే బాబా అతడిని ఈసారి కాకా దీక్షిత్ వద్దకు పొమ్మన్నారు. ఆ రోజులలో కాకాకు కూడా న్యాయవృత్తిలో కొంచెం కూడా సంపాదన లేదు. ఆ సంగతి బాబాకు బాగా తెలుసు. అతనిని తిరిగి బొంబాయి వెళ్ళి తన వృత్తి కొనసాగించుకోమని కూడా ఆయన అప్పుడప్పుడు చెప్తున్నారు. రేగే వెళ్ళి డబ్బడగగానే దీక్షిత్ తన వద్ద పైకిమేమీ లేదని చెప్పి, సద్గురుని కోసం ఏమి చేయవలసి వచ్చినా అది మన పరువుకు తక్కువని మాత్రం అనుకోకు అని సలహా ఇచ్చారు. ఆ మాట వినగానే బాబా నవ్వి, అయితే నానా చందోర్కర్ వద్దకు వెళ్ళు అని అన్నారు. అప్పుడు నానా చందోర్కర్ ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రితో ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదువుతున్నారు. రేగే వచ్చి పైకమడగగానే బాబాకు దక్షిణ సమర్పించడం విషయంలో తానెలా ముందుగా జాగ్రత్త పడేది వివరించాడు నాన్న. తాను తెచ్చుకున్న పైకంలో సగభాగం కోపర్గాంలో ఉంచి మిగిలినది తెచ్చుకొని బాబా అడిగినప్పుడల్లా దక్షిణిస్తుంటాడు. మరలా అవసరం వచ్చినప్పుడు మిగిలిన పైకం కోపర్గాం నుండి తెప్పించుకొని బాబా కోరినప్పుడు దక్షిణ సమర్పిస్తుంటాడు. ఇదంతా వివరించి చివరకు నీవు కూడా ఇలానే చేస్తుండాలి అన్నాడు నాన్న. అతడు ఇంటి నుండి తెచ్చుకున్న డబ్బులో సగమే షిరిడీకి తీసుకురావడంలో ఒక యుక్తి దాగి ఉంది. అతడి వద్ద అంతే పైకమున్నదని, అంతవరకే బాబా దక్షిణ కోరవచ్చని అతడి భావం. ఆ విషయం రేగే చెప్పగానే బాబా వెంటనే నాన్నను పిలిపించి అతనిని 40 రూపాయలు ఒకసారి, మరొకసారి 40 రూపాయలు, తర్వాత మళ్ళీ 20 రూపాయలు దక్షిణ కోరారు బాబా. అంతటితో అతని వద్ద పైకం అయిపోయింది. తర్వాత అతడు కోపర్గాం నుండి తన పైకం తెప్పించుకునే లోపల మరలా 20 రూపాయలు దక్షిణ కోరి అతడి అపోహను దెబ్బతీశారు బాబా. బాబాను ఆర్థికంగా ఆదుకుంటున్నానన్న అపోహ నానా హృదయంలో చోటు చేసుకున్నందుకే బాబా అలా చేశారు. సాంప్రదాయాన్ని బాబా బాగా గౌరవించేవారని, అందరూ తమ తమ ధర్మాలను పాటించాలని, ఇతరుల మతధర్మానికి అంతరాయం కలిగించకూడదని ఆశించేవారని రేగే చెప్పేవారు. ఇందుకు ఉదాహరణ, 1916లో 2 రోహిల్లాలు వచ్చి షిరిడీలో కొంతకాలం ఉన్నారు. వారిలో పెద్దవాడు ఎప్పుడు బాబా వద్దనే ఉంటూ రాత్రి సమయంలో బాబా పాదాల చెంతన కూర్చుని ఖురాన్ చదువుతుండేవాడు. అతడెంతో ఆచారవంతుడేగాక బాబా గొప్ప మహాత్ములని తలచి ఆయన సాక్షాత్తు ప్రవక్త అన్నట్లు చూచుకునేవాడు. అయినప్పటికీ బాబా బోధలు, ఆచరణలోని కొన్ని అంశాలు అతడికి నచ్చేవి కావు. అవి ఇస్లాం మతధర్మానికి విరుద్ధంగా ఉంటాయనేవాడు. ఉదాహరణకు, భక్తులను మసీదులో వాయిద్యాలు వాయిస్తూ హారతులు చేయనివ్వడము,
ఆయనను దైవంగా పూజించనివ్వడము, ఆలయాలలోని దేవతలకు అర్పించబడిన నైవేద్యం భక్తులకు పంచడము అతడు అంగీకరించలేకపోయేవాడు. ఆ దేవతలు దుష్టశక్తులని అతడి భావం. అతడు అభ్యంతరం చెబితే సాయి చిన్నగా నవ్వి అవన్నీ అల్లాయే అనేవారు. ఆ దేవతలందరూ అల్లాయేనని బాబా చెబితే అతడికి అర్థమయ్యేది కాదు. సాయి ఒకప్పుడు మనమందరము భగవంతునిచే సృష్టించబడ్డవారము మాత్రమే అని తమను కూడా కలుపుకొని చెప్పేవారు. కానీ మరొకప్పుడు దైవము నేను వేరు కాదు అనేవారు. ఇది అతడి దృష్టిలో మతవిరుద్ధంగా తోచి ఒకరోజు అతడు ఖురాన్లో ప్రమాణం చూపించమని బాబాను కోరితే ఆయన నవ్వేశారు. అది రోహిల్లాకెంతో అభ్యంతరమనిపించింది. అతడికి తెలిసినదల్లా మతధర్మంలో తద్విరుద్ధమైన అంశాలు చెప్పిన వారికి మరణశిక్ష విధించాలని మాత్రమే. ఈ కారణంగా బాబా ప్రవక్త అయినప్పటికీ ఆయనను చంపడమే తన ధర్మమని నిర్ణయించుకొని ఒకరోజు బాబా వెనుకగా వెళ్ళి ఒక లావాటి కర్రతో ఆయనను కొట్టబోయాడు. ఆయన అకస్మాత్తుగా వెనుకకు తిరిగి అతడి కేసి తీవ్రంగా చూచి అతడి మణికట్టు తాకారు. అతడు భయంతో కృంగిపోయి నేలపై కుప్పకూలి లేవలేకపోయాడు. ఆ దుడ్డుకర్ర ఎత్తడానికి గాని లేక తాను లేవడానికి గాని శక్తి లేకపోయింది. బాబా అతనిని అలా విడిచి వెళ్ళిపోయారు. ఎవరో వచ్చి అతనిని లేవదీయవలసి వచ్చింది. తర్వాత అతడు బాబా వద్ద సెలవు తీసుకుని శాశ్వతంగా షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. రెండవ రోహిల్లా మాత్రం వారిపై అట్టి అసహనం వహించక బాబాకు వినయ విధేయతలతో సేవ చేస్తూ ఆ సంస్థానంలో ఉండిపోయాడు. అట్టి అసహనం ముస్లిం భక్తులకు మాత్రమే పరిమితం కాదు, కొందరు హిందూ భక్తులలో కూడా ఉండేది. కానీ బాబా మాత్రం ప్రతిసారి దానిని విధిగా అణిచివేశారు. అప్పుడప్పుడు సాయిబాబా నిగూఢమైన పరిభాషలో కూడా మాట్లాడేవారు. నీతి కథలు ధారాళంగా ఉపయోగించేవారు. అయితే వాటిని శ్రోతలు అనేక రీతులు అర్థం చేసుకునేవారు. ఒకసారి ఆయన రేగేతో నిగూఢమైన పరిభాషలో మాట్లాడి తమ భావం అర్థమైందా అని అడిగారు. కాలేదన్నారు రేగెగారు. అప్పుడు అక్కడ ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళాక రేగెగారు ఆయనతో, నాకు నిగూఢమైన మాటలు అర్థం కావని, నాకేమన్నా అర్థం అవ్వాలంటే స్పష్టంగా చెప్పాలని అన్నారు. అటు తర్వాత ఆయన రేగెగారికి ఎన్నడూ పొడుపు కథలు చెప్పక స్పష్టంగానే మాట్లాడేవారు. రేగెగారికి సాయి అనుగ్రహం ఇంతగా వర్షించడానికి కారణం ఈ జన్మకు సంబంధించినది కాదు. రేగెగారు రత్నగిరి జిల్లాలోని నాహిబాబ్ గ్రామంలో జూలై 5, 1888 యోగిని ఏకాదశి నాడు జన్మించారు. నాటికి 6వ రోజున ఆ బిడ్డ పడక పక్కనే హఠాత్తుగా ఒక ఫకీరు ప్రత్యక్షమై ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని అతని తలపై తమ చేతితో నిమిరి తిరిగి పడుకోబెట్టారు. ఆయనెవరోనని ఆ ఇంటిలోని వారు విచారించేలోగా ఆ ఫకీరు అదృశ్యులయ్యారు. అది చూచి అలా తమకు దర్శనమిచ్చినది దయ్యమో భూతమోనని ఆ కుటుంబంలోని వారంతా భయపడ్డారు. తర్వాత రేగెగారు 1910లో షిరిడీ వెళ్ళినప్పుడు బాబా ఆయనను ఆశీర్వదించి తమ ఫోటో ఒకటి ప్రసాదించారు. రేగెగారు ఇంటికి తిరిగి వచ్చాక ఆ ఫోటో తన తల్లికి చూపించారు. అది చూడగానే ఆమె ఆశ్చర్యపడి అతడు జన్మించిన 6వ రోజున తమకు దర్శనమిచ్చిన ఫకీరు వారేనని గుర్తించి ఆ సంగతి రేగెగారితో చెప్పింది. ఒకసారి రేగెగారు తమ కుమార్తె వివాహానికి బాబాకు ఆహ్వానం పంపారు. స్వయంగా వివాహానికి రాగలమని ఆయన జాబు వ్రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్ట్లో సాయి వద్ద నుండి విభూతి, దానిని వధూవరులకు పెట్టమని ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీరొచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరారు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ వచ్చినది సాయియే అయితే మరలా రావాలని రేగెగారన్నారు. మర్నాడే ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నారు. ఇలా రేగెగారికి సాయిబాబాతో ఎన్నో అనుభవాలు కలిగాయి. సాయిబాబా ప్రేమను అత్యధికంగా పొందిన ధన్యజీవి. ఎన్ని కష్టసుఖాలు వచ్చినా ఆయనకు బాబాపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. బాబాగారు నీకేం కావాలో అడుగు, అది ఇస్తాను అన్నప్పుడు ఎలాంటి విశ్వాసంతో ఉన్నారో ఆయన బిడ్డ చనిపోయినప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. ఆయన కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నప్పటికీ లౌకికంగా బాబాను ఏమీ కోరుకోలేదు. సాయినాథుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందారు. జై గురుదేవ దత్త. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.